అందరికీ నమస్కారం. నమస్కారం. ఈరోజు మనం మనందరి శరీరంలో ఉండే ఒక కంట్రోల్ మోటార్ గురించి మాట్లాడుకుందాం. అదేంటో సింపుల్గా అర్థం చేసుకోవడానికి ముందు మనం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. సరే, ఒక్కసారి ఇలా ఊహించుకోండి. మన అందరి ఇళ్లల్లో వాటర్ మోటార్ ఉంటుంది కదా. ఒకవేళ ఆ మోటార్ స్పీడ్ తగ్గిపోతే, అంటే అది చాలా నెమ్మదిగా పనిచేయడం మొదలుపెడితే ఏమవుతుంది? ఖచ్చితంగా వాటర్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. కిచెన్లోకి, బాత్రూంలోకి, ఆఖరికి పై ఫ్లోర్కి కూడా నీళ్లు సరిగ్గా వెళ్ళవు. కొన్ని చోట్ల వస్తాయి, కొన్ని చోట్ల రావు. దీనివల్ల ఏమవుతుంది? ఇంట్లో జరగాల్సిన పనులన్నీ కూడా నెమ్మదిస్తాయి. చూసారా? ఒక్క మోటార్ సరిగ్గా పని చేయకపోతే మొత్తం ఇంటి వ్యవస్థ మీదే దాని ప్రభావం ఎలా పడుతుందో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మన శరీరంలో కూడా అచ్చం అలాంటి ఒక కంట్రోల్ మోటార్ ఉంటుంది. దాని పేరే థైరాయిడ్ గ్లాండ్. ఇది మన మెడ ముందు భాగంలో ఉండే ఒక చిన్న సీతాకోకచిలుక ఆకారంలో ఉండే గ్రంథి అన్నమాట. ఈ మోటారే మన శరీరం యొక్క వేగాన్ని కంట్రోల్ చేస్తుంది. అందుకే ఈ చిన్న గ్రంథిని మన బాడీకి ఒక మినీ మేనేజర్ అని కూడా పిలవచ్చు. సైజులో చిన్నదే అయినా అది చేసే పనులు, దాని బాధ్యతలు మాత్రం చాలా చాలా పెద్దవి. మరి ఈ మోటార్ మన శరీరంలో వేటిని కంట్రోల్ చేస్తుంది అనుకుంటున్నారు? చాలా విషయాలున్నాయి. ఉదాహరణకు, మనం ఎన్ని క్యాలరీలు బర్న్ చేయాలి, మన గుండె ఎంత వేగంగా కొట్టుకోవాలి, మన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉండాలి, మన బాడీ టెంపరేచర్, జుట్టు, స్కిన్ ఆరోగ్యం, ఇంకా మహిళల్లో పీరియడ్స్ రెగ్యులర్గా రావడం, వీటన్నిటి వెనుక థైరాయిడ్ పాత్ర ఉంటుంది. సరే, మన ఇంటి మోటార్లాగే మన బాడీలోని ఈ మోటార్ కూడా కొన్నిసార్లు స్లో అవుతుంది. మెడికల్ టర్మ్స్లో దీన్నే హైపోథైరాయిడిజం అంటారు. అలాంటప్పుడు ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, మోటార్ స్లో అయిందంటే మన శరీరం మొత్తం నెమ్మదించినట్టే. దీనివల్ల నిరంతరం అలసిపోయినట్లు ఉండటం, ప్రత్యేక కారణం లేకుండా బరువు పెరగటం, జుట్టు రాలటం, స్కిన్ డ్రైగా అయిపోవటం, ఇతరులతో పోలిస్తే ఎక్కువగా చలి పట్టటం, మూడ్ బాగోలేకపోవటం, అతిగా నిద్ర రావటం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్య ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా చూస్తుంటాం. చాలామంది ఈ పరిస్థితిని ఫేస్ చేస్తున్నప్పుడు చెప్పే కామన్ మాట ఇదే: ఏమైందో తెలీదు కాని నా బాడీ మొత్తం స్లో అయిపోయినట్టు అనిపిస్తోంది అని. ఈ ఫీలింగ్ చాలా సాధారణం. మరి దీనికి పూర్తిగా ఆపోజిట్ అయితే, అంటే మోటార్ అవసరానికి మించి మరీ వేగంగా పనిచేస్తే, దాన్నే హైపర్ థైరాయిడిజం అంటారు. అంటే మన శరీర వ్యవస్థ మొత్తం ఓవర్ స్పీడ్లో నడుస్తోందన్నమాట. ఇక్కడ శరీరం చాలా ఫాస్ట్గా పనిచేయడం వల్ల గుండె దడదడలాడటం, ఎంత తిన్నా కూడా బరులు తగ్గిపోవడం, ఆందోళన, చిరాకు, ఎక్కువగా చెమటలు పట్టడం, చేతులు వణకటం, రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రెండు కండిషన్స్ మధ్య తేడాలు చూస్తే లక్షణాలు చాలా వరకు ఒకదానికొకటి ఆపోజిట్గా ఉంటాయి. చూడండి, హైపోథైరాయిడిజంలో బరువు పెరిగితే హైపర్లో తగ్గుతారు. ఒకచోట విపరీతమైన అలసట ఉంటే మరోచోట ఆందోళన, నిద్రలేమీ ఉంటాయి. సరే, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి, జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా మార్గాలున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ సమస్యను కనుక్కోవడం చాలా చాలా సింపుల్. మొదటి స్టెప్, మీకు అనిపిస్తున్న లక్షణాల గురించి డాక్టర్తో క్లియర్గా మాట్లాడాలి. వాళ్ళు ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ చేయమంటారు. ఆ టెస్ట్ రిపోర్ట్స్లో TSH, T3, T4 అనే హార్మోన్ లెవెల్స్ని చూసి ప్రాబ్లమేంటో నిర్ధారిస్తారు. ఈ టెస్ట్లో మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, సాధారణంగా TSH లెవెల్ ఎక్కువగా ఉంది అంటే మన థైరాయిడ్ మోటార్ స్లోగా పనిచేస్తోందని ఒక అంచనాకి రావచ్చు. ఇది కేవలం ఒక బేసిక్ ఇండికేషన్ మాత్రమే. ఫైనల్ డిసిషన్ డాక్టర్ తీసుకుంటారు. థైరాయిడ్ ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని ఆహార పదార్థాలు హెల్ప్ చేస్తాయి. అయోడిన్, గుడ్లు, చేపలు, పాలు, పెరుగు, నట్స్ లాంటివి మేలు చేస్తాయి. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం: ఇలాంటి డయట్ మార్పులు చేసే ముందైనా, సప్లిమెంట్లు వాడే ముందైనా సరే తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. సో ముగింపుగా మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే: థైరాయిడ్ అంటే మన బాడీ యొక్క స్పీడ్ కంట్రోలర్. ఆ మోటార్ స్లో అయితే మన బాడీ స్లో అవుతుంది, అది ఫాస్ట్ అయితే మన బాడీ ఫాస్ట్ అవుతుంది. చాలా సింపుల్. ఈ విషయమంతా తెలుసుకున్న తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక ప్రశ్న: మన శరీరం పంపించే సిగ్నల్స్ని, దాని వేగాన్ని మనమసలు గమనిస్తున్నామా? మన శరీరం పనితీరుపై మనం శ్రద్ధ పెడుతున్నామా లేదా?
చివరగా ఒక ముఖ్యమైన గమనిక. ఇక్కడ చెప్పిన సమాచారమంతా కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఒకవేళ ఇక్కడ చెప్పిన లక్షణాల్లో ఏవైనా మీకు అనిపిస్తే దయచేసి సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించండి. థాంక్యూ. చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం.